హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ ప్రజలకు అనేక హామీలిచ్చి ఓట్లు అడుగుతుంటాయి. ఎన్నికల్లో గెలిస్తే ఏ ఫైళ్ల మీద మొదటి సంతకం చేస్తామో కూడా ప్రచారం చేస్తాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇక ఆ ఫైళ్ల మీద సంతకం పెట్టక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన హామీ ప్రకారం 5 ఫైళ్ల మీద సంతకాలు చేశారు. అందులో ఒకటి 3,000 నుండి 4,000కు పెన్షన్ పెంచుతూ 3 సంతకం చేశారు. ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులను ఆకర్షించిన హామీల్లో ఇది కూడా ఒకటనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 65,39,000 మంది పెన్షన్లకు అర్హులైన వాళ్ళు ఉన్నారు. వారందరికీ అందిస్తున్న సాంఘిక భద్రత పెన్షన్ ను ఇక ముందు ఎన్టీఆర్ భరోసా పేరుతో మరింత పెంచి ఇవ్వడానికి కొత్తగా ఎన్నికైన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, చర్మకారులు, HIV బాధితులు, డప్పు కళాకారులు, ఇతర కళాకారులకు ఈ పెన్షన్ అందుతోంది. ఇక నుండి వీళ్లకి 4,000 పెన్షన్ అందుతుంది. వికలాంగులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు ఇప్పటి వరకు ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ను 6,000కు పెంచుతూ జూలై నుండి అమలు చేయబోతున్నారు. పక్షవాతానికి గురైన వాళ్లు, కండరాల సమస్యలు, ప్రమాదాల్లో గాయపడి పూర్తిగా మంచానికే పరిమితమై లేదా వీల్ చైర్ లో ఉండే వాళ్లకి ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న 5,000 రూపాయలను పెంచి జూలై నుండి 15,000 రూపాయలకు పెంచనున్నారు. బోధకాలు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకి ఇప్పటి వరకు అందిస్తున్న 5,000 రూపాయల పెన్షన్ ను జూలై నుండి 10,000 రూపాయలకు పెంచుతున్నారు. ఇప్పటి వరకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ పొందుతున్న డయాలసిస్, తలసేమియా, హెమోఫిలియా, సికిల్ సెల్ బాధితులకు అదే పెన్షన్ ను కొనసాగించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూమిలోని నిరుపేదలకు, మాజీ సైనికులకు ఇప్పటి వరకు అందిస్తున్న 5,000 రూపాయల పెన్షన్ ను అభయహస్తం కింద అందిస్తున్న 500 రూపాయల పెన్షన్ ను యథాతథంగా కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు ఈ పెన్షన్లను అందించడానికి నెలకు 1,939 కోట్లు ఖర్చయ్యేది. ఇక ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు, సంవత్సరానికి 33,099 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. రాష్ట్ర కనీస వేతనంలో 50% మొత్తాన్ని ఇలా పెన్షన్ గా అందించాలని పెన్షన్ ఫౌండేషన్ లాంటి సంస్థలు చాలా కాలంగా కోరుతున్నాయి. అయితే కేవలం పెన్షన్ స్కీములే వారి జీవితాలను మెరుగుపరచలేవు. అదే వారికి ప్రధాన ఆదాయ వనరుగా కూడా మారిపోకూడదు. 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండే ఆరోగ్యకరమైన స్త్రీ పురుషులకు అవసరమైన జీవనోపాధి కూడా ప్రాథమిక హక్కుగా లభించాలి. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ రంగాలను కాపాడడంతో పాటు ఆ పనులు చేస్తున్న వారికి తగిన ఆదాయాలు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్యా, వైద్యం లాంటివి ప్రభుత్వ రంగంలో ప్రజలకు ఉచితంగా అందిస్తే ఆ మేరకు ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. కానీ గత 4 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రజల జీవనోపాధుల పెరుగుదల గురించి, ఆయా కుటుంబాల ఆదాయ భద్రత గురించి ఆలోచించడం తగ్గించాయనే చెప్పాలి. దీర్ఘకాలిక దృష్టితో కాకుండా తక్షణ ఉపశమనం అందించే పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. మెజార్టీ ప్రజలను ఒక ఫిక్స్డ్ బాస్కెట్ లో కుదించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకడం మానేసి సమగ్ర ఆర్థికాభివృద్ధి కాకుండా ఎప్పటికప్పుడు ప్రజలను ఓటర్లుగా చూస్తూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల ప్రయోజనం పొందే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణలో 57 సంవత్సరాలకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో SC, STలకు 50 సంవత్సరాలకే పెన్షన్ లాగా క్రమంగా వయోపరిమితి తగ్గిస్తూ సమాజంలో పెద్ద సంఖ్యలో వ్యక్తులకు జీవనోపాధి హక్కులు కాకుండా సాంఘిక భద్రతా పెన్షన్ మాత్రమే అందించాలనే ప్రయత్నం ఇందులో భాగమే. వ్యవసాయ రంగ సమస్యలను పట్టించుకోకుండా యథాలాపంగా ఆయా కుటుంబాల్లో కొందరికి పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. భూమి పంపిణీ చేస్తే రెగ్యులర్ ఆదాయమే కాకుండా భూమి విలువలు కూడా లక్షల్లో పెరుగుతాయి. భూమి ఊసెత్తకుండా కేవలం సాంఘిక భద్రత పెన్షన్ మాత్రమే ఇస్తే అది 100ల్లో కూడా ఎప్పటికీ పెరగదు. పైగా ప్రతి నెలా ప్రభుత్వాల దయా దక్షిణాల మీద పెన్షన్ల కోసం ప్రజలు ఆధారపడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో భారీగా విస్తరించిన మద్యం వ్యాపారం గీత కార్మికుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. పెరిగిన మద్యం వ్యాపారం వ్యాపారులకు లాభాలను, ప్రభుత్వాలకు పనులను, డాక్టర్లకు ఫీజులను, పార్టీలకు చందాలను పెంచిందేమో గానీ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను మాత్రం పూర్తిగా ధ్వంసం చేసిందనే చెప్పాలి. మహిళల మీద హింస కూడా ఈ కారణంగా పెరుగుతోంది. తాటి, ఈత చెట్ల నుండి వచ్చే ఆరోగ్యకరమైన
నీర పానీయంగా, బెల్లంగా, ఇతర పోషక విలువలు కలిగిన ఆహారంగా ఉపయోగపడుతుంది. వీటికి ప్రోత్సాహం లభిస్తే ఆయా కుటుంబాలు నిలదొక్కుంటాయి. కానీ ప్రభుత్వం వీటికి ప్రోత్సాహం ఇవ్వకుండా గీత కార్మికులకు పెన్షన్ మాత్రమే ఇస్తోంది. చేనేత వృత్తి కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న చేనేత మరమగ్గాలను, చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నాయి. ఆయా కుటుంబాలకు చేతి నిండా పని కల్పిస్తేనే నికర ఆదాయం పెరుగుతుంది. కేవలం సాంఘిక భద్రత పెన్షన్ మాత్రమే వారిని ఆదుకోదు. ఇప్పటికీ కులవృత్తులుగా కొనసాగుతున్న మత్స్యకారులకు, చర్మకారులకు కూడా వారి జీవనోపాధుల పెరుగుదలకు అవసరమైన చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. వితంతు ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్ మహిళలకు పెన్షన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే వారి పోషణకు అవసరమైన ఆదాయం సమకూర్చుకోవడానికి వారి ఉపాధి అవకాశాల మీద కూడా దృష్టి పెట్టాలి. సమాజంలో సగానికి పైగా ఉన్న పేద కుటుంబాలకు నెలకు 5 కిలోల ఉచిత బియ్యం, ఒక ఆరోగ్యశ్రీ కార్డు, సాంఘిక భద్రత పెన్షన్ మాత్రం ఇచ్చి సహజ వనరులన్నీ బడా కంపెనీలకు, వ్యవసాయంతో సంబంధం లేని వారికి కట్టబెట్టాలనే అభివృద్ధి నమూనాను ప్రభుత్వాలు మార్చుకోవాలి. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలకు జీవనోపాధులు, నికర ఆదాయం ముఖ్యం. సాంఘిక భద్రత ఒక్కటే సరిపోదు.